హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టతకి పార్ట్ 23. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు, నేను 2 డేస్గా స్టోరీ ఇవ్వలేదండి, నాకు కుదరలేదు. ఇన్ఫామ్ కూడా చేయలేకపోయాను. ఐఎమ్ సో సారీ. అలాగే లక్కమాంబ అడుగుతున్నారు, చెప్పాను కదా ఒక వారంలో ఇస్తానని. బట్ నేను చెప్పిన మాట ప్రకారం ఇవ్వలేకపోయాను. బట్ ఈ వారంలో తప్పకుండా ఇస్తాను, ఐ ప్రామిస్ అండి. అలాగే ఎన్నాళ్ళదో ఈ బంధము కూడా కంటిన్యూ చేసి కంప్లీట్ చేస్తానండి. ప్లీజ్ ఈ ఒక్క విషయంలో నన్ను క్షమించి ప్రోత్సహించండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అంటూ వాష్రూమ్ లోకి వెళ్ళిపోయాడు దేవాంశ్. నాకే గనక శక్తి ఉంటే ఆ వాష్రూమ్ నుంచి మిమ్మల్ని ఎప్పటికీ బయటికి రానివ్వను అని కోపంగా అంటుంది బయటి నుంచి ఇషిక. ఓ రియల్లీ? కానీ దానికి శక్తి అవసరం లేదు, బయట నుంచి డోర్ లాక్ చేసినా సరిపోతుంది. దేవ్ అనగానే అవును కదా అనుకుంటుంది మనసులో ఇషిక. నువ్వు ఇలాంటి తింగరి పని చేస్తావని నాకు ఎప్పటి నుంచో డౌట్, అందుకే ఫోన్ తీసుకుని వెళ్తున్నా. డోర్ లాక్ అయిందనుకో 2 నిమిషాల్లో ఓపెన్ చేయించుకుంటా అంటూ లోపలికి వెళ్ళిపోయాడు దేవాంశ్. అప్పుడు షాక్ అయింది ఇషిక. అంటే నేను ఆ మాట బయటికి అనేశానా అని. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా బయటికే అన్నావు చూడు అన్నాడు మరొకసారి తన వైపు తొంగి చూసి దేవాంశ్. కోపంగా అతన్ని చూసి బాల్కనీలోకి వెళ్ళిపోయింది ఈషిక. అసలు ఆమె బ్రెయిన్ పనిచేయడం లేదు. ఇక్కడ ఉండి ఉండి మెంటల్ టెన్షన్ ఎక్కువై పిచ్చిదాన్ని అయిపోతున్నాను. ఇది వరకు ఎంత డేరింగ్ గా డాషింగ్ గా ఉండేదాన్ని. ఈ 4 గోడల మధ్య మగ్గిస్తున్నాడు నన్ను. ఈ పాపం ఊరికే పోదు ఈ డబ్బున్నోనికి అని నోటికొచ్చింది తిట్టుకుంది ఇషిక. షవర్ తీసుకుని రెడీ అయి బయటికి వచ్చాడు దేవాంశ్. అమ్మమ్మ ఏం చేస్తున్నావు అంటూ లోపలికి వస్తుంది కరిష్మా. ఇక్కడే ఉన్నాను. ఏంటి సడన్ గా అమ్మమ్మ మీద అంత ప్రేమ అంటుంది వసుంధరాదేవి. అలా అంటావేంటి? మా అమ్మమ్మ అంటే నాకు చాలా చాలా ఇష్టం అంటూ చుట్టుకుంది కరిష్మా. సరేలే, ఏదైనా అవసరం వస్తేనే కదా నా దగ్గరికి వస్తావు. ఎంత కావాలి అడిగింది ఆమె. చిచి, అలాంటిదేమీ లేదు. నిజమమ్మమ్మ అంటూ వచ్చి పక్కనే కూర్చుంది బెడ్ పైన. సరే సరే, ఏదో ఒకటి మాట్లాడు, నాకు టైంపాస్ అవుతుంది అంటూ తను చదువుకుంటున్న బుక్ పక్కన పెట్టి దగ్గరికి తీసుకుంది కరిష్మాని వసుంధరాదేవి. నువ్వు తిన్నావా, టాబ్లెట్లు వేసుకున్నావా అడిగింది కరిష్మా. అవన్నీ అయ్యాయి, కానీ నువ్వు ఏదో అడగడానికి వచ్చావే, చెప్పు ఏంటి విషయం అని అడుగుతుంది. దానికి కరిష్మా నవ్వుతూ, ఇది వరకు ఎంత డేరింగ్ గా డాషింగ్ గా ఉండేదాన్ని. ఈ 4 గోడల మధ్య మగ్గిస్తున్నాడు నన్ను. ఈ పాపం ఊరికే పోదు ఈ డబ్బున్నోనికి అని నోటికొచ్చింది తిట్టుకుంది ఇషిక. షవర్ తీసుకుని రెడీ అయి బయటికి వచ్చాడు దేవాంశ్. అమ్మమ్మ ఏం చేస్తున్నావు అంటూ లోపలికి వస్తుంది కరిష్మా. ఇక్కడే ఉన్నాను. ఏంటి సడన్ గా అమ్మమ్మ మీద అంత ప్రేమ అంటుంది వసుంధరాదేవి. అలా అంటావేంటి? మా అమ్మమ్మ అంటే నాకు చాలా చాలా ఇష్టం అంటూ చుట్టుకుంది కరిష్మా. సరేలే, ఏదైనా అవసరం వస్తేనే కదా నా దగ్గరికి వస్తావు. ఎంత కావాలి అడిగింది ఆమె. చిచి, అలాంటిదేమీ లేదు. నిజమమ్మమ్మ అంటూ వచ్చి పక్కనే కూర్చుంది బెడ్ పైన. సరే సరే, ఏదో ఒకటి మాట్లాడు, నాకు టైంపాస్ అవుతుంది అంటూ తను చదువుకుంటున్న బుక్ పక్కన పెట్టి దగ్గరికి తీసుకుంది కరిష్మాని వసుంధరాదేవి. నువ్వు తిన్నావా, టాబ్లెట్లు వేసుకున్నావా అడిగింది కరిష్మా. అవన్నీ అయ్యాయి, కానీ నువ్వు ఏదో అడగడానికి వచ్చావే, చెప్పు ఏంటి విషయం అని అడుగుతుంది. దానికి కరిష్మా నవ్వుతూ, అదేం లేదమ్మమ్మా, కాకపోతే చిన్న డౌట్ తో ఉన్నాను. అది పెద్ద బావ మ్యారేజ్ విషయంలో. ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు కదా, మరి హనీమూన్ కి ఎందుకు ప్లాన్ చేసుకోలేదు అని అడుగుతుంది. ఏమో, అది నేను మీ పెదమామయ్య ఇద్దరం అడిగాం, కానీ వాడు నాకు టైం లేదు అంటున్నాడు అంది ఆమె. కోర్స్ బావ చాలా బిజీ కదా, టైం తీయడం పాసిబుల్ కాదు. కానీ నాకెందుకో డౌట్ వచ్చింది. ఇంకో విషయం, ఇది నిజమో కాదో నాకు తెలీదు, బట్ కాజు ఒకటే అరుస్తుంది రూమ్ లో మమ్మీతో అంది కరిష్మా. దేని గురించి అడిగింది వసుంధరాదేవి. బావ ఇంకా అక్క గురించి అంది కరిష్మా.
ఏ అక్క అడిగింది ఆమె. అయ్యో ఇషిక అక్క. పెద్ద బావ పెళ్లి చేసుకున్నాడే ఆమె. నాకు అక్కే అవుతుంది కదా అంది బుద్ధిమంతురాల్లాగా కరిష్మా. అవును, ఏమైంది వాళ్ళిద్దరికీ మళ్ళీ అడిగింది వసుంధరాదేవి. ఏం కాలేదు. వాళ్ళు ఏదో తరచుగా గొడవ పడుతున్నారు. హ్యాపీగా ఉన్నట్లు కనిపించరు. జస్ట్ అందరి ముందు నటిస్తున్నారు అంటూ కహానీలు చెప్తుంది కాజు ఇందాక రూమ్ లో మమ్మీతో. కానీ మమ్మీ నమ్మలేదు, నేను నమ్మలేదనుకో అంటుంది క్యాజువల్ గా కరిష్మా. అంటే వాళ్ళకి పడడం లేదా, ఏదైనా గొడవ అయ్యిందా అని అడిగింది వసుంధరాదేవి తన కళ్ళజోడు సరి చేసుకుంటూ డౌట్ఫుల్ గా. ఏమో అమ్మమ్మ, ఇప్పటి వరకు వాళ్ళు ప్రేమగా మాట్లాడుకున్నది లేదు. ఎప్పుడు అలా చూడలేదు కూడా. అయినా మనం ఎప్పుడు కలుస్తామని? ఎప్పుడు చూసినా డైనింగ్ ఏరియాలోనే కలుస్తాం. మామూలుగా ఆవిడ రూమ్ లోనే ఉంటుంది. బావని చూస్తే ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. ఇక మధ్యలో వాళ్ళు కలిసి ఉన్నది మనం ఎప్పుడు చూసాం అంటుంది కరిష్మా. అది కూడా నిజమే. మరి వాళ్ళు బాగున్నారో లేదో మనకి ఎలా తెలుస్తుంది అంటుంది వసుంధరాదేవి. అయ్యో అమ్మమ్మ, ఏదో క్యాజువల్ గా అన్నాను. కాజు అన్ని పిచ్చి మాటలే మాట్లాడుతుంది, వదిలేయ్. ఇంకేదైనా టాపిక్ ఉంటే చెప్పు. ఈ చైన్ ఎక్కడ కొన్నావు, కొత్తగా ఉంది అని అడుగుతుంది కరిష్మా. అది కాదే, కాజు ఏదైనా చెప్పిందంటే అందులో సగమైన నిజం ఉంటుంది. అల్లరి పిల్లలా కనిపిస్తుంది, కానీ అన్ని నిజాలే మాట్లాడుతుంది. వీళ్ళు కరెక్ట్ గా ఉన్నారా లేరా నాకెందుకో డౌట్ గానే ఉంది. నా ఒంట్లో బాగులేదని వీడు ఏదైనా రాజీ పడి పెళ్లి చేసుకున్నాడా అనిపిస్తుంది అంటుంది వసుంధరాదేవి. దాన్ని రాజీ పడి పెళ్లి చేసుకోవడం అనరు అమ్మమ్మ. నీ వేలో ఆలోచిస్తే అది కాంట్రాక్ట్ పెళ్ళయి ఉంటుంది అని తన మనసులో మాటని బయట పెట్టేసింది కరిష్మా. అలా చేసుకుంటారంటావా? నాకు అలా అనిపించడం లేదు అంటుంది ఆమె. ఇలాంటి విషయాలు ఎవరు మాత్రం బయటికి చెప్తారో అమ్మమ్మ. ఎవరి అవసరం వారిది. 10 రోజులు భార్యగా నటించు, ఇంత డబ్బు ప్యాకేజింగ్ ఇస్తానంటే ఎవరైనా చేసుకుంటారు. మేము ఇలా చేసుకుంటున్నామని బయటికి మాత్రం చెప్తారా ఏంటి? చెప్పకూడదు అని కండిషన్ కూడా ఉంటుంది అదే కాంట్రాక్టులో. అయినా బావ అలాంటి పని చెయ్యడులే అంటుంది కరిష్మా. లేదు, నాకేదో అనుమానంగా ఉంది. ఎందుకో వాళ్ళు హ్యాపీగా లేనట్లు అనిపిస్తుంది. అంతలోనే వాళ్ళు మాట్లాడుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ వాళ్ళ కళ్ళల్లో కొట్టొచ్చినట్లుగా ఆనందం మాత్రం కనబడట్లేదు. పైగా కొత్తగా అమ్మాయిని ఆఫీస్ కి తీసుకెళ్తాను అంటున్నాడు. మరి అదేంటి అర్థం కావట్లేదు. మరి ప్రేమ లేనప్పుడు ఆఫీస్ కి మాత్రం ఎందుకు తీసుకెళ్తాడు అని అడిగింది వసుంధరాదేవి. ఎందుకంటే ఎప్పుడు జాబ్ చేసే వాళ్ళు ఇలా ఇంట్లో పడి ఉండాలంటే చాలా కష్టమమ్మమ్మ. ఎంత డబ్బు ఉన్నా 4 గోడల మధ్యలో ఉండమంటే ఉంటారా? ముందే ఈ కాంట్రాక్టులో నేను జాబ్ చేస్తాను అని ఆ అమ్మాయి కండిషన్ పెట్టి ఉంటుంది. అందుకే పెళ్లి అయిన వారం 10 రోజులు కాగానే ఆఫీస్ కి తీసుకెళ్తాను అంటున్నాడు బావ అని చెప్పింది కరిష్మా. అంతే అంటావా? అంతే అయ్యుంటుంది అంటుంది వసుంధరాదేవి. మరి ఇది నిజమైతే ఏం చేస్తాం అమ్మమ్మ అని అడిగింది కరిష్మా. నేను కూడా వాడి నానమ్మనే. 1 నెల రోజులు హ్యాపీగా తిరిగి రమ్మని పంపిస్తే ఎంత కాంట్రాక్ట్ పెళ్లి చేసుకున్నా ఒకటైపోయి వచ్చేస్తారు అంటుంది కోపంగా వసుంధరాదేవి. అయ్యో అమ్మమ్మ, నువ్వు ఎంత అమాయకురాలివి. అలా చేస్తే వాళ్ళు ఎందుకు ఒకటవుతారు? దూరంగా వెళ్ళిన వాళ్ళకి ఇంకా ఫ్రీడమ్ వస్తుంది. ఒకటి అవ్వడం కాదు, ఒకే హోటల్లో ఎవరికి వాళ్ళు నచ్చిన సూట్లు తీసుకొని ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు ఏది చేసినా మన కళ్ళ ముందే చెయ్యాలి అంటుంది కరిమ. అన్ని పిచ్చి మాటలు కాకపోతే కళ్ళ ముందే ఇలా కాపురం చేస్తారే అడుగుతుంది వసుంధరాదేవి. నేననేది కాపురం గురించి కాదు. వాళ్ళని ఒంటరిగా ఎక్కడికో పంపించే కంటే ఫ్యామిలీ మొత్తం అంటే మనందరం కలిసి ఎక్కడికైనా హాలిడేకి వెళ్దాం. 4 రోజులు అక్కడికి పెద్దబావ అక్కని కూడా తీసుకెళ్తే అక్కడ కొన్ని గంటలైనా వాళ్ళు మన కళ్ళ ముందు ఉంటారు కదా. అప్పుడు తెలిసిపోతుంది వాళ్ళు నిజంగా భార్యాభర్తల్లాగా హ్యాపీగా ఉన్నారా, లేక ఏదైనా నాటకం ఆడుతున్నారా అనేది అని ఒక మంచి సలహా ఇచ్చేసింది కరిష్మా. ఆ సలహా వసుంధరాదేవికి కూడా బాగా నచ్చింది. అవును, అలాగే చేద్దాం అనుకుంటుంది మనసులో వసుంధరాదేవి.
షవర్ తీసుకొని రెడీ అయి వచ్చాడు దేవాంశ్. అతన్ని చూడగానే ఈషిక ఎదురుగా వచ్చి మిస్టర్ మిత్తల్ అనగానే, ఇష్, ఫస్ట్ బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత మిగతా విషయాలు స్టార్ట్ చేస్తాను నేను అన్నాడు. అంతే, కోపంతో ఒళ్ళు మండిపోయింది ఈషికాకి. కానీ వేరే ఆప్షన్ లేదు కదా, ఇంత ఓపిగ్గా ఉన్నప్పుడు ఇంకొంచెం అని మనసులో అనుకుంటూ అతని వెనకే వెళ్ళింది. తన రూమ్ కి బ్రేక్ఫాస్ట్ వచ్చింది ఇద్దరికి. ఇంకేంటి చూస్తున్నావు, వడ్డించు అన్నాడు. నేను మీకు సర్వెంట్లా కనిపిస్తున్నానా అని అడిగింది ఈషిక. నో, నేను నా సర్వెంట్లకి శాలరీ ఇస్తాను, అది పని కాబట్టి, మీకు ఇవ్వను కదా అన్నాడు దేవాంశ్. అంటే నాకు ఇంట్లో సర్వెంట్ స్థానం కూడా లేదని దెప్పుతున్నాడు. అయినా ఎవరికి కావాలి ఎదవ మేడ్ లైఫ్ అని మనసులో కోపంగా అనుకుంటూ అతన్ని చూస్తుంది. చూసింది చాలు, త్వరగా సర్వ్ చేస్తే మీ టాపిక్ మాట్లాడుకుందాం అన్నాడు దేవాంశ్. రాక్షసుడు, మామూలు రాక్షసుడు కాదు, మనుషులు బ్రతికుండగానే రక్తం తాగే రాక్షసుడు అని మనసులో అనుకుంటూ అతనికి ప్లేట్లో ఫుడ్ సర్వ్ చేస్తుంది. మరి మీరెందుకు తినట్లేదు అని అడిగాడు దేవాంశ్. మీ మాటలతో నా కడుపు నిండిపోయిందండి అంటుంది ఇషిక. ఆ విషయం నాకు తెలుస్తుంది, కానీ మీకు మళ్ళీ నీరసం వచ్చి స్పృహ తప్పితే నేనే పరిగెత్తుకుంటూ రావాలి, మా నాన్నమ్మ ముందల యాక్టింగ్ చెయ్యాలి. ఓ గాడ్, ఈ యాక్టింగ్లు నా వల్ల కావట్లేదు, నీకంటే బాగా అలవాటు అన్నాడు దేవాంశ్. తన కోపమంతా కళ్ళల్లోకి చేరి, అంటే మీ ఉద్దేశం నేను యాక్టింగ్ చేస్తున్నానా ఏంటి? నాకు తెలిసినంత వరకు నేను కష్టపడి జాబ్ చేసుకొని బతుకుతాను. మీరే మీ నానమ్మ ముందు డ్రామాలు చేసి ఎదుటి వాళ్ళని అంటారు. మీలా చేయడం నాకు చేత కాదు. మనుషుల ముందు ఒకలా, మనుషుల చాటుకి ఇంకొకలా అరుస్తుంది ఈషిక పక్కనే కూర్చొని. మీరు ఇలాగే టైంపాస్ చేసి నా టైం వేస్ట్ చేశారనుకోండి, రేపు మార్నింగ్ మళ్ళీ నేను ఎప్పుడు లేస్తానా నిద్ర నుంచి అని ఎదురు చూస్తూ ఆ సోఫాలో కూర్చోవాలి. ఆ తర్వాత మీ ఇష్టం అని వార్నింగ్ ఇచ్చాడు దేవాంశ్. అది కూడా నిజమే అనుకుంటూ ఇక తప్పగా ఒక ప్లేట్లో ఇడ్లీలు పెట్టుకొని ఏదో టిఫిన్ చేశాను అనిపించింది ఈషిక. ఇక అతని టిఫిన్ కూడా కంప్లీట్ అయ్యింది. చెప్పండి మిస్టర్ మిత్తల్, నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించారు అడిగింది ఈషిక. దేని గురించి ఫ్రెష్ గా అడిగాడు దేవాంశ్. ఏడుపు వస్తున్నా కంట్రోల్ చేసుకుని నా తమ్ముణ్ణి కలవాలి, ఒక్కసారి వెళ్ళి వస్తాను ప్లీజ్ అంటుంది. మీ తమ్ముడికి ఏంటి ప్రాబ్లం అని అడిగాడు దేవాంశ్. అదంతా మీకు అనవసరం అంటూ వెంటనే డోర్ కి అడ్డంగా నిలబడి, చాలా ఓవర్ చేస్తున్నారు. మీరు గనక ఇప్పుడు ఈ డోర్ దాటి వెళ్లారనుకోండి, నెక్స్ట్ మినిట్ నేను మీ నానమ్మ దగ్గరికి వెళ్లి అన్ని విషయాలు చెప్పేస్తాను. ఆ తర్వాత ఏం జరిగినా ఐ డోంట్ కేర్ అంటుంది చాలా మొండిగా ఈషిక. ఆమె కళ్ళల్లో ఎక్కడలేని ధైర్యం, కానీ అది మొండితనం అని దేవాంశ్కి అర్థమైపోయింది. ఇక వెంటనే ఒప్పుకుంటే లోకువైపోతాను అని మనసులో అనుకుంటూ, మీరు అలా చేయలేరు అన్నాడు దేవాంశ్. మీరు నా మాట వినకుండా వెళ్ళిపోతే నేను అదే పని చేస్తాను. అలా చెయ్యొద్దు అంటే మీరు నా మాటకి ఒప్పుకోవాలి అంటుంది ఈషిక. అలా నేను ఒప్పుకోవాలి అంటే నీ చెల్లె ఎక్కడుందో నాకు తెలియాలి అన్నాడు అంతే కోపంగా దేవాంశ్. అయ్యో, మీకు ఎలా చెప్పాలి, ఇంకెన్నిసార్లు చెప్పాలి, ఎలా చెప్తే అర్థమవుతుంది, నా వల్ల కావడం లేదు. మీకు చెప్పి చెప్పి నేను అలసిపోయాను. ఎందుకు నా విషయంలో మీకు నమ్మకం లేదు? నేను ఎవరిని చీట్ చేయడం లేదు, నా మాట నమ్మండి. 2 years గా మాకు మాటలు లేవు అంటూ మరొకసారి ఏడుస్తూ అరుస్తుంది ఈషిక. వెంటనే ఈషిక చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కొని గట్టిగా హత్తుకున్నాడు దేవాంశ్. అతడు చేసిన చర్యకి ఏడుపు వస్తున్నా కూడా ఆ ఏడుపును కూడా మర్చిపోయి బొమ్మెలా బిగుసుకుపోయింది ఈషిక. చాలా గట్టిగా హత్తుకున్నాడు దేవాంశ్. 2 చేతులతో ఆమెని చుట్టేసి అతని హైట్ కి ఆమె తల అతని షోల్డర్ దగ్గర ఆగిపోయింది. ఇంకా అతని పర్ఫ్యూమ్ స్మెల్ కి ఆమెకిలో ఏదో మైకం కమ్మేసింది. ఆమె గుండెలో ఏదో అలజడి, అది ఏంటో తనకి తెలియడం లేదు. ఇంకా ఆమెకు తెలియకుండానే 2 చేతులు అతని షోల్డర్ పైకి వెళ్ళిపోయాయి. ఒక నిమిషం ఏదో ఫీలింగ్ ఆమెలో కలిగింది. అలా ఎందుకు చేస్తున్నావు అని అడగడానికి కూడా ఆమె నోరు రాక, బ్రెయిన్ పనిచేయక ఒక రకమైన షాక్ లో ఉండిపోయింది ఈషిక.
ఆమె అలా తన లోకంలో ఉండగానే ఆమె చుట్టూ వేసిన 2 చేతుల్లోంచి ఒక చేత్తో ఆమె నడుమును చుట్టేసి మరొక చేత్తో దేవాంశ్ డోర్ ఓపెన్ చేశాడు. అంతే, తప్పున ఒకరు వాళ్ళిద్దరి ముందు పడ్డారు. అప్పటి వరకు ఆశ్చర్యంతో చూస్తున్న ఇషిక కళ్ళు ఆ సౌండ్ కి మెల్లిగా తల తిప్పి తన లెఫ్ట్ సైడ్ చూసి అక్కడ కాజు. కాజు, ఇక్కడేం చేస్తున్నావు అని సీరియస్ గా అడిగాడు దేవాంశ్. దాంతో వెర్రి నవ్వులు నవ్వుతూ మెల్లిగా లేచి నిలబడింది ఇబ్బందిగా కాజు. అది అది బావా, అది హా నా ఇయర్ రింగ్స్ లో ఒకటి అంటూ తన చెవిని చూపించి ఎక్కడో మిస్ అయ్యింది. నేను ఫస్ట్ ఫ్లోర్ నుంచి వెతుకుతూ వెతుకుతూ వచ్చాను. జస్ట్ ఇలా మీ డోర్ ముందుకు వచ్చానో లేదో మీరు అలా డోర్ ఓపెన్ చేశారు. దాంతో కింద పడిపోయాను అంటుంది ఒక్కో మాట ఏరుకుంటూ కశ్మీరా. సరే, నేను మేడికి చెప్పి వెతికిస్తాను, ఇక వెళ్ళు అన్నాడు. ఓకే బావా, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అంటూ అటువైపు తిరిగి మళ్ళీ వెనక్కి తిరిగి చూసి ఏ మాట కామాట చెప్పుకోవాలి కానీ మీ ఇద్దరి పేర్ చాలా బాగుంది అనగానే ఏయ్ అన్నాడు దేవాంశ్. సారీ సారీ, నా మాట కంప్లీట్ కాలేదు బావా. అండ్ ఈ యాంగిల్లో మీరిద్దరు చాలా బాగున్నారు, హీరో హీరోయిన్లా అంటూ నవ్వుతూ పారిపోయింది కశ్మీరా. తను ఆ మాట అన్నాక తమని చూసుకుంటే అతని లెఫ్ట్ హ్యాండ్ ఇషిక నడుము చుట్టేసి ఉంది. ఇంకా తను కూడా అతనికి పూర్తిగా అతుక్కుపోయి హత్తుకొని పడింది. తమ పొజిషన్ చూసుకోగానే అతన్ని దూరంగా నెట్టేసింది ఇషిక. ఇక వెంటనే అతను డోర్ లాక్ చేశాడు. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.